ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీటిని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. స్థానిక అమ్మవారి శాలలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది విశేషంగా 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రావడం జరిగిందన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు. ఈ నెల 22న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం, 23న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 24న గాయత్రి దేవి అలంకారం, 25న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, 26న తోట ఉత్సవం, శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి అలంకారం, 27న శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 28న శ్రీ శారదాదేవి అలంకారం, 29న మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారం, 30న శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహాశాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 1న శ్రీ దుర్గాదేవి అలంకారం, 2న దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, 3న పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు అంబూరుకు చెందినటువంటి అలంకార నిపుణులు సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకారం ఉంటుందని తెలిపారు. గ్రామోత్సవం రోజున విశేష బాణసంచతో పాటు ప్రాతినిధ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, చండీ హోమ కార్యక్రమం, లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు హరీష్ బాబు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం దసరా పండుగ కమిటీ అవోపా, శ్రీవాసవి మహిళా సంఘం, శ్రీవాసవి యువజన సంఘం, శ్రీవాసవి సేవాదళ్ సభ్యులు సహాయ సహకారాలతోటి ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఆవరణంలో చక్ర స్నానం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం అధ్యక్షులు, కమిటీ సభ్యులు దసరా పండుగ ఆహ్వాన పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీ అలువాల శివ, చరణ్, పేరూరు విజయ్ కుమార్, నిచ్చెనమెట్ల రామయ్య, ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు, సహాయ కార్యదర్శి లగిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు జూటూరు మోహన్ రావు, దొంతు చంద్రశేఖర్, శృంగారపు మురళీకృష్ణ, మనోజ్ కుమార్, వెంకట సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ ఆళ్లగడ్డలో మన అమ్మవార్షాలలో వైవిధ్యంగా జరపాలని చెప్పేసి ఎంతో కృషితో కార్యక్రమాలు మా సంఘం నుండి, ఆర్యవైశ్య సంఘం నుండి ప్రయత్నాలన్నీ చేస్తూ చాలా వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము. దసరా ఈ సంవత్సరము 22వ తారీఖు నుండి, ఈ సెప్టెంబర్ 22 నుండి మొదలయ్యి 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు మహర్నవమి కార్యక్రమము దసరా పండుగ జరుగుతుంది.